వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. మహానగరానికి తాగునీటి గండం ముంచుకొస్తుంది. ఎల్లంపల్లి ఎండిపోతుంది. అన్నపూర్ణ అడుగంటింది. ఎల్ఎండి మిడ్మానేరు ఎడారిని తలపిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో కళకళలాడిన ప్రాజెక్టులన్నీ రేవంత్ వైఖరితో తాగునీటికి కూడా కటకట మొదలైంది. కాళేశ్వరం నీళ్లెత్తుకుంటే గొంతు తడవడం కష్టమే. బీఆర్ఎస్పై రాజకీయ కక్షతో కాళేశ్వరం నీటిని ఎత్తిపోయకుండా నగరవాసులకు తాగునీటికి కష్టాలను తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. హైదరాబాద్ మహానగరానికి తాగునీటి ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ప్రభుత్వం మంచినీటి సరఫరా తగ్గిపోవడంతో నగర ప్రజలు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చడం ఖాయం. దీనికి కారణం మహానగరానికి ఏటా 10 టీఎంసీల మంచినీటిని అందించే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎండిపోవడంతో నీటి సరఫరాను తగ్గించారు. మునుముందు కరెంటు ఉత్పత్తిపైన తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. ఎల్లంపల్లిలో అడుగంటుతున్న జలాలు రామగుండం నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టుతో పాటు రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ను కూడా వణికిస్తున్నాయి. కన్నెపల్లి పంప్ హౌస్లను ఆన్ చేయకుండా రాష్ట్రంలో జల సంక్షోభం తలెత్తుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.17 టీఎంసీలు కాగా ప్రస్తుతం నిల్వ 7 టీఎంసీలే ఉన్నాయి. ఇందులో 2.5 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ కి పోతుంది. ప్రతి ఏడాది ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ తాగునీటికి 10 టీఎంసీలు, రామగుండం ఎన్టీపీసీకి 6.5 టీఎంసీ, ఆర్ఎఫ్సిఎల్ కు 1 టీఎంసీ, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని మిషన్ భగీరథ కింద 1.5 టీఎంసీల నీళ్ల కేటాయింపులు ఉన్నాయి. దీంతో పాటు 2 టీఎంసీల నీటి కేటాయింపులతో తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు 1600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నడుస్తోంది. ఇంత భారం ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుత పరిస్థితి దయనీయంగా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది. అప్పుడు ప్రాజెక్టులో రోడ్డు వేసి 20 మోటార్లతో నీటిని ఎత్తిపోశారు. అయినా డిమాండ్కు తగ్గట్లుగా నీటి సరఫరా చేయలేదు. ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతమవుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు చుక్క ఇన్ఫ్లో లేకపోవడంతో మరింత దయనీయంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కక్ష రాజకీయాలతో ప్రజలకు తాగు సాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుతో అనుసంధానమైన ప్రాజెక్టుల పరిస్థితి మరింత అగమ్య గోచరంగా తయారైంది. అన్ని ప్రాజెక్టులలో నీటి సామర్థ్యం దాదాపు డెడ్ స్టోరేజ్ కి చేరుకున్నాయి. కేసీఆర్ హయాంలో వాటర్ హబ్ గా ఉన్న మధ్య మానేరు ప్రాంతం ప్రస్తుతం ఎడారిని తలపిస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.44 టీఎంసీలుగా డెడ్ స్టోరేజ్ కు చేరుకుంటుంది. కాళేశ్వరం ఎత్తిపోతలు లేకపోవడం, ఎస్ఆర్ఎస్పీ నుంచి నీటిని విడుదల చేసే పరిస్థితి లేక ప్రాజెక్టు మొత్తం ఎడారిని తలపిస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో ఉన్న అన్నపూర్ణ రిజర్వాయర్ సామర్థ్యం 3.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.45 టీఎంసీల నిల్వే ఉంది. ముందు ఈ ప్రాజెక్టు నింపి ఆ తర్వాత రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, అక్కడి నుంచి ఎగువ మానేరు వరకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ఎత్తిపోతలతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా నింపింది. దిగువ మానేరు జలాశయం పూర్తి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.58 టీఎంసీలుగా డెడ్ స్టోరేజ్ కి చేరుకుంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15.049 నీటి నిల్వలే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ప్రమాద గంటికలు మోగుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేసిన కేసీఆర్ అత్యంత తక్కువ సమయంలో అమలులోకి తెచ్చారు. ఇందుకోసం తవ్విన టన్నెల్స్, ఏర్పాటు చేసిన పంప్ హౌజులు, ఎత్తిపోసిన నీళ్లు, నింపుకుండిన ప్రాజెక్టులు,
పాతాళం నుంచి పైకి ఉబికి వచ్చిన నీళ్లు ఏకంగా ఆనాడు భూగర్భ జల ప్రపంచాన్ని సృష్టించాయి. మరోవైపు ఏడాది పొడవునా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు గోదావరి నది సజీవ ధారలా సంతరించుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తున్న నీటి సమస్యను దృష్టిలో పెట్టుకుని కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాల్సిన డిమాండ్ వస్తుంది. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షలు మరిచి నీటి సమస్యను తీర్చే పని మొదలు పెడుతుందో లేదో చూడాలి.